హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందామంటే నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి బ్రీఫ్గా నేర్చుకొని ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే ఈ మోడ్యులస్ ఆపరేటర్ గురించి అయితే నేర్చుకున్నాం అనమాట. ఈ మోడ్యులస్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం రిమైండర్ని తెచ్చుకోనికి అయితే యూజ్ చేస్తామంటే చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఏదైనా నెంబర్ని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ని రిటర్న్ చేయడానికి ఈ మోడ్యులస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 6 మోడ్యులస్ ఆపరేటర్ 3 అని ఇచ్చినప్పుడు మనకి 6 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి రిమైండర్ ఏమొస్తుంది 0 అనేది అవుట్పుట్ కింద అయితే వస్తుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఎక్స్పోనెంట్. ఈ ఎక్స్పోనెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా పవర్స్ని అంటే ఏ పవర్ బి అని ఉందనుకోండి. ఏ పవర్ బి అంటే ఏని బి టైమ్స్ అయితే మల్టిప్లై చేస్తాం అనమాట. ఇది తెచ్చుకోనికి దాని యొక్క వాల్యూ తెచ్చుకోనికి అయితే మనం ఈ ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ ఎక్స్పోనెంట్ ఆపరేటర్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే మనకి ఇక్కడ డబల్ స్టార్ ఉంది కదా, ఈ డబల్ స్టార్ ఇచ్చినట్టయితే ఏ డబల్ స్టార్ బి అని ఇచ్చినప్పుడు ఏ పవర్ బి అనేది మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ దీని గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట. వీటిని మనం ఫ్రీక్వెంట్గా మనం కోడ్లో అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. నెస్టెడ్ కండిషన్స్ దీని గురించి డీటెయిల్గా తెలుసుకొని అందులో ఇండెంటేషన్ అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందో చెప్తాం అనమాట. అలాగే దీంతో పాటు ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి అయితే ఇందులో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ వీటి గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ముందుగా నెస్టెడ్ కండిషన్స్ అంటే ఏందో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మనకి ప్రీవియస్గా ఇఫ్ స్టేట్మెంట్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఇఫ్ స్టేట్మెంట్లో ఏం నేర్చుకున్నాం, దానికి ఇఫ్ దాంట్లో ఒక కండిషన్ ఉంటుంది, దాని లోపల మనకి ఒక కండిషనల్ బ్లాక్ ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఇది ఈ ఎల్లో కలర్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ బాక్స్ ఈ ఇఫ్ కండిషన్ ఏకి కండిషనల్ బాక్స్ అనమాట. ఓకేనా. కండిషనల్ బ్లాక్ ఇక్కడ చూసినట్టయితే ఇఫ్ కండిషనల్ ఏ ఉంది కదా, దీనికి కండిషనల్ బ్లాక్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ బాక్స్ అనమాట. ఈ కండిషనల్ బ్లాక్ అని ఎలా చెప్తున్నాం అంటే దాని ముందు మనం ఇండెంటేషన్ చూసినట్టయితే మనకి 4 స్పేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది దానికి సంబంధించిన కండిషనల్ బ్లాక్. ఓకేనా. ఇక్కడ మనకి నెస్టెడ్ కండిషన్ ఏదంటే ఇప్పుడు మనకి ఒక కండిషన్ లోపల ఇంకొక కండిషన్ ఇచ్చినట్టయితే దాన్ని మనం నెస్టెడ్ కండిషన్ అని అయితే చెప్తాం అనమాట. ఇక్కడ నెస్టెడ్ కండిషన్ ఏదంటే ఇఫ్ కండిషన్ బి అని ఉంది కదా, దీన్ని మనం నెస్టెడ్ కండిషన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది నెస్టెడ్ కండిషన్ అయితే దాని లోపల ఉన్న కండిషనల్ బ్లాక్ ఏమవుతుంది, నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. దీన్ని నెస్టెడ్ కండిషనల్ బ్లాక్ అని ఏ విధంగా అంటున్నాం అంటే మనకి దాని ముందు మనకి ఇండెంటేషన్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఈ ఇండెంటేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడైతే మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అయితే మనం 4 స్పేసెస్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ 4 స్పేసెస్ ఇవ్వడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చుకుంటూ మనం ఈ నెస్టెడ్ కండిషన్ అయితే ఈ కాన్సెప్ట్ని అయితే అర్థం చేసుకున్నాం అనమాట. ఓకేనా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కండిషన్ ఏ అనేది ట్రూ అయింది అనుకోండి. ఓకేనా. ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్లో కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఆ కండిషనల్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. సో మనకి కండిషన్ ఏ ట్రూ అయింది కాబట్టి ఈ కండిషనల్ బ్లాక్లోకి అయితే ఇంటర్ప్రిటర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏమవుతుంది, బ్లాక్ 1 అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఈ బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకో కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్ కూడా ట్రూ ఇచ్చాం. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి మనకి బ్లాక్ 2 కూడా మనకైతే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత బ్లాక్ 3 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత బ్లాక్ 4 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ 4 అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఈ బ్లాక్ 4 అనేది ఎనీ టైం అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఈ కండిషన్ తోటి దీనికైతే ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మనకి ఈ బ్లాక్ 4 అనేది ఈ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా కానీ మనకి ఈ బ్లాక్ 4 అనేది ఎనీ టైం అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఒకసారి మనం దీన్ని ప్రాక్టికల్గా మన విఎస్ కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. అప్పుడు ఇంకా మీకు డీటెయిల్గా అయితే అర్థం కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసినట్లయితే ముందుగా మీరు ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేసుకోండి. మీరు ప్రతి ప్రాబ్లంకి ఒక ఫైల్ కొత్త ఫైల్ క్రియేట్ చేసి మీరైతే ప్రాబ్లం చేయండి అనమాట. అప్పుడు మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఒకసారి ఆ ఫైల్స్ని చెక్ చేసుకున్నట్టయితే ఆ కోడ్ అయితే అందులో ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. మనం కండిషన్ ఏ అనేది ఇస్తున్నాను. ఒక వేరియబుల్ క్రియేట్ చేసి నేను ఇందులో ట్రూ అనేది పెడుతున్నాను. ట్రూ. మళ్ళీ ఇంకో కండిషన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. కండిషన్ బి అని ఇచ్చి ఇందులో కూడా మనం 2 కండిషన్స్ అనేవి ట్రూ ఇద్దాం అనుకున్నాం కదా. సో దీన్ని కూడా మనం కండిషన్ కూడా ట్రూ ఇచ్చాం. ఇప్పుడు మనకి ఇఫ్ కండిషన్ ఏ అనేది ట్రూ అయితే మనకి ఈ బ్లాక్లోకి అయితే వెళ్ళాలన్నమాట, కండిషనల్ బ్లాక్లోకి. ఇప్పుడు మనకి కండిషనల్ బ్లాక్లో ఉంది, మనం ముందుగా ప్రింట్ బ్లాక్ ఏ అనేది ప్రింట్ చేద్దాం, బ్లాక్ 1 అనేది ప్రింట్ చేద్దాం. దీని తర్వాత ఒక నెస్టెడ్ కండిషన్ అయితే ఇద్దాం, ఇఫ్ కండిషన్ బి అనేది ఇద్దాం. ఓకేనా. ఈ కాలన్ అయితే పెట్టడం అయితే మర్చిపోద్ది అనమాట ఈ ఇఫ్ కండిషన్ తర్వాత. ఇప్పుడు మనం ఈ కండిషన్ లోపల ఇంకో బ్లాక్ ఏంది, బ్లాక్ 2 అనేది ఇద్దాం, ప్రింట్
బ్లాక్ 2 బ్లాక్ 2 ఓకేనా. దీని తర్వాత మళ్ళీ ఈ ఫస్ట్ కండిషన్లే ఇంకొక బ్లాక్ అయితే ఇస్తున్నాను అనమాట. ఓకేనా, కండిషన్ ఏ లోపలనే ఇంకొక బ్లాక్ అయితే ఇస్తున్నాను. ప్రింట్ బ్లాక్ 3 అనేది ఇస్తున్నాను, బ్లాక్ 3. దీని తర్వాత మళ్ళీ నేను స్టార్టింగ్లో ఇంకో బ్లాక్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఆ కండిషన్స్ తోడైతే ఎలాంటి సంబంధం అయితే లేదనమాట ఈ బ్లాక్కి. సో బ్లాక్ 4 అనేది ఇస్తున్నాను, బ్లాక్ 4. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, మనకి రెండు కండిషన్ ట్రూ కాబట్టి బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 మనకి ఈ 4 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి నేను ఇక్కడ రన్ చేసినట్టయితే మనకి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ రన్ చేసినట్టయితే చూడండి, బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గానే రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చి కొన్ని ఇంకా డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చేది చూద్దాం అనమాట. ఇప్పుడు మనం కండిషన్ బి అనేది ఈ నెస్టెడ్ కండిషన్ అనేది నేను ఫాల్స్ ఇచ్చాను, మనకి ఏమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కండిషన్ అయితే చెక్ చేసుకుంటూ వద్దాం. ఇప్పుడు మనకి కండిషన్ ఏ అనేది ట్రూ, సో మనకి ఈ కండిషనల్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కండిషనల్ బ్లాక్లో బ్లాక్ 1 ఉంది కాబట్టి ఈ బ్లాక్ 1 అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకో నెస్టెడ్ కండిషన్, ఇప్పుడు మనకి కండిషన్ ఏమి ఇచ్చాం, ఫాల్స్ ఇచ్చాం. సో మనకి ఈ బ్లాక్ 2 అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట, ఎందుకంటే బ్లాక్ బికి సంబంధించిన కండిషనల్ బ్లాక్ ఏది, నెస్టెడ్ కండిషన్ బ్లాక్ ఏది, బ్లాక్ 2 కదా. సో మనకి ఇది ఫాల్స్ కాబట్టి, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ కండిషన్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట, డైరెక్ట్గా బయటకు వచ్చేసింది. కానీ మనకి బ్లాక్ 3 అనేది ఈ కండిషన్ ఏకి సంబంధించింది కాబట్టి మనకి బ్లాక్ 3 అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది అయిపోయింది కాబట్టి మనకి బయటకు వచ్చి బ్లాక్ 4 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏమేమి అవుట్పుట్ వస్తుందంటే బ్లాక్ 1 వస్తుంది, బ్లాక్ 3 వస్తుంది, బ్లాక్ 4 అనేది ప్రింట్ అవుతాయి. కానీ ఈ బ్లాక్ 2 అనేది మాత్రం మనకి అవుట్పుట్ కింద అయితే రాదనమాట. ఒకసారి మనం దీన్ని ఫాల్స్ పెట్టి అయితే చూద్దాం. ఈ నెక్స్ట్ కండిషన్ అనేది ఒకసారి మనం ఫాల్స్ ఇచ్చి అయితే చూద్దాం. ఇప్పుడు నేను ఫాల్స్ ఒకసారి నేను మళ్ళీ అయితే రన్ చేస్తాను చూడండి. కానీ నేను రన్ చేసినట్టయితే మనకి 3 అయితే రావాలన్నమాట, బ్లాక్ 1, బ్లాక్ 3, బ్లాక్ 4. ఈ బ్లాక్ 2 అనేది రాలేదన్నమాట. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రెండు కండిషన్స్ అనేవి ఫాల్స్ ఇచ్చాను, అంటే ఫస్ట్ ఒకటి ఫాల్స్ ఇచ్చాను, ఈ నెక్స్టెడ్ కండిషన్ అనేది ట్రూ ఇచ్చాను. అంటే ఇక్కడ మీకు ఏం తెలవాలంటే ఇప్పుడు నేను ఇదైతే కండిషన్ ఏ అనేది ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మనకి ఈ కండిషనల్ బ్లాక్ వస్తుందా, ఇందులో లోపలికి రాదనమాట. ఇంటర్ప్రిటర్ అనేది లోపలికి రాకుండా డైరెక్ట్గా అవుట్ సైడ్కి వస్తుంది అనమాట. ఇది ఫస్ట్గానే మనకి ఫాల్స్ అయింది కాబట్టి మనకి డైరెక్ట్గా అవుట్ సైడ్లోకి వచ్చి ఈ బ్లాక్ 4 అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, అసలు ఈ బ్లాక్లోకి ఎంటర్ కాదనమాట. ఓకేనా, సో మనకి ఓన్లీ బ్లాక్ 4 అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది అనమాట. ఇది ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా కానీ ఇందులోకి అయితే ఈ కండిషన్ అనేది చెక్ చేయదన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి అయితే ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు నేను ఫాల్స్ అయితే ఇస్తున్నాను, ఫాల్స్. నేను దీన్ని అయితే ట్రూ ఇస్తాను, కండిషన్ నెక్స్ట్ కండిషన్ ట్రూ ఇస్తాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఓన్లీ బ్లాక్ 4 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే మనకి ఈ కండిషన్ అనేది ఫాల్స్ ఉంది కాబట్టి. ఓకేనా, చూసారు కదా, మనకి ఓన్లీ బ్లాక్ 4 మాత్రమే ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చి ఇప్పుడు నేను రెండు ఫాల్స్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మనం ఈ కండిషన్ ఏ ఫాల్స్ ఇచ్చాను, కండిషన్ బి ఫాల్స్ ఇచ్చాను. ఇప్పుడు మనకి నో చేంజ్ అనమాట. ఈ కండిషన్ బి అనేది ఫాల్స్ ఉన్న ట్రూ ఉన్నా కానీ ఇప్పుడు మనకి ఈ కండిషన్ బి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఈ కండిషన్ ఏ మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో అప్పుడే మనకి కండిషనల్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. అప్పుడే మనకి కండిషన్ బి అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫాల్స్ ఉంది కాబట్టి దీని లోపల ట్రూ ఉన్న ఫాల్స్ ఉన్నా కానీ అది ఎగ్జిక్యూట్ కాదనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఓన్లీ బ్లాక్ 4 మాత్రమే ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి మనం ఇది కూడా ఒకసారి అయితే చేద్దాం. ఇప్పుడు నేను ఇది కూడా ఫాల్స్ అయితే ఇస్తాను, ఫాల్స్. ఓకేనా, ఒకసారి నేను టర్మినల్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఓన్లీ బ్లాక్ 4 మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఓన్లీ బ్లాక్ 4 అనేది మనకు అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ కండిషన్ బ్లాక్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో. దీని తర్వాత మనం ఈ నెస్టెడ్ కండిషన్స్ అనేవి ఇఫ్ లోపలనే కాదనమాట, ఈ ఎల్స్ లోపల కూడా మనం నెస్టెడ్ కండిషన్స్ అని ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఎల్స్లో కూడా మనకి కండిషనల్ బ్లాక్ ఉంటుంది కదా, అందులో మనం మళ్ళీ నెస్టెడ్ కండిషన్స్ అది ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇఫ్ కండిషన్ ఏ, ఇది ఈ కండిషన్ ఏ అనేది ట్రూ అయింది అనుకోండి, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ గురించి. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎల్స్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ ఉన్నట్టయితే ఎల్స్లోకి వచ్చి ఈ కండిషన్స్ అయితే చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చేది చూద్దాం వీటిలో కూడా. ఇప్పుడు నేను VS కోడ్లోకి వచ్చి ఇక్కడ నేను ఎల్స్ అయితే ఇస్తాను అనమాట. ఇక్కడ నేను ఎల్స్ అయితే ఇస్తాను, ఇక్కడ ఎల్స్ అయితే పెడుతున్నాను.
ఓకేనా. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ ఇస్తున్నాను అంటే ఇఫ్లో ఉన్నదాన్ని నేను ట్రూ ఇస్తున్నాను అనమాట. ట్రూ ఇచ్చాను. మనకి నెక్స్టెడ్ కండిషన్ అనేది ఫాల్స్ ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇప్పుడు మనకి కండిషన్ ఏ అనేది ట్రూ ఇచ్చాం అంటే ఈ ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది బ్లాక్ 1 అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్లోకి వెళ్తుందా, వెళ్ళదన్నమాట. ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుందో ఓన్లీ ఈ కండిషన్ మాత్రమే, ఈ బ్లాక్ 1 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ డైరెక్ట్గా మనకి అవుట్ సైడ్ ద బ్లాక్ ఏదైతే ఉంటుందో ఓన్లీ అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్లాక్ 4 అనేది మాత్రం రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, బ్లాక్ 1 బ్లాక్ 4 అనేది రావాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే చూసారు కదా, బ్లాక్ 1 బ్లాక్ 4 మాత్రమే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను రెండు కండిషన్ ట్రూ ఇచ్చినా కానీ మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎల్స్ బ్లాక్లో ఇచ్చాం కాబట్టి మనకి కండిషన్ ఏ ట్రూ కాబట్టి మనకి ఎల్స్లోకి అనేది వెళ్ళదు అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. మళ్ళీ సేమ్ అయితే రావడం జరిగింది. బ్లాక్ 1 రావడం జరిగింది, బ్లాక్ 4 అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో, ఇఫ్లో ఉన్న కండిషన్ ఏ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడే మనకి ఎల్స్లోకి వచ్చి ఈ కండిషన్ అయితే చెక్ చేస్తుంది అనమాట. ఇఫ్లో ఉన్న కండిషన్ అయితే చెక్ చేస్తాం. ఇప్పుడు మనం ఇదైతే ఫాల్స్ ఇచ్చేది చూపిస్తాను. ఫాల్స్. ఇప్పుడు మనకి ఇది ట్రూ ఉందిగా. ఇప్పుడు బ్లాక్ 2 అనేది వస్తుంది, బ్లాక్ 3 వస్తుంది, బ్లాక్ 4. ఈ 3 అయితే మనకు అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. బ్లాక్ 2 బ్లాక్ 3 బ్లాక్ 4. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది కూడా ఫాల్స్ ఉందనుకోండి, ఇప్పుడు మనకి కండిషన్ బి కూడా ఫాల్స్ ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి కండిషన్ ఏ అనేది ఫాల్స్, సో మనకి ఎల్స్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్స్లో ఈ కండిషన్ అయితే చెక్ చేస్తాం, ఈ నెక్స్టెడ్ కండిషన్ అయితే చెక్ చేస్తాం, ఇది కూడా ఫాల్స్ ఉంది. సో మనకి ఈ బ్లాక్ 2 అనేది కూడా మనకి ప్రింట్ కాదనమాట. డైరెక్ట్గా బ్లాక్ 3 అనేది ప్రింట్ అవుతుంది. బ్లాక్ 3 అలాగే బ్లాక్ 4 అనేది అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఓకేనా. బ్లాక్ 3 బ్లాక్ 4 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. మీరు కూడా ఇంకా డిఫరెంట్గా ఈ కండిషన్స్ ఇచ్చేది చెక్ చేయండి అనమాట. మీకు డిఫరెంట్ అవుట్పుట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనం చేసే పాసిబుల్ మిస్టేక్ ఏంటంటే, ఒక సెకండ్, ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అయితే చేసి చూద్దాం. ఒక క్వశ్చన్ని మనం నేర్చుకున్న కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. అలాగే మనం చేసే పాసిబుల్ మిస్టేక్స్ ఏందో కూడా నేర్చుకుందాం అనమాట. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ద 3 నెంబర్స్. ఓకేనా. ఒక 3 నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని అయితే ప్రింట్ చేయమంటున్నాం అనమాట. అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంది, పెద్ద నెంబర్ ఏది 3 కాబట్టి మనకి 3 అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఇన్పుట్ ఫార్మాట్ ఏంటంటే, ఇప్పుడు మనం 3 ఇన్పుట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఫస్ట్ లైన్లో ఒక ఇంటీజర్, సెకండ్ లైన్లో ఒక ఇంటీజర్, థర్డ్ లైన్లో ఒక ఇంటీజర్. ఓకేనా. 3 నెంబర్స్ అయితే తీసుకున్నాం. మనకి అవుట్పుట్ ఫార్మాట్ అంటే ఏంది, మనకి అందులో ఏది గ్రేటెస్ట్ నెంబరు దాన్ని అయితే ప్రింట్ చేయాలన్నమాట అవుట్పుట్ కింద. ఓకేనా. ట్రూ పెద్దది కాబట్టి మనం 2 అయితే ప్రింట్ చేయాలన్నమాట. దీన్ని మనం ఒకసారి మన VS కోడ్లో అయితే చేద్దాం. దీనికి లాజిక్ ఏ విధంగా రాస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని అయితే తీసేస్తున్నాను. ఓకేనా. ఒకసారి టర్మినల్ కూడా క్లియర్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను కోడ్ని అయితే రాద్దాం. ఇప్పుడు మనకి 3 ఇన్పుట్ తీసుకోవాలి కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు నేను టైప్ కన్వర్షన్ అనేది చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి వచ్చే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి నేను ఇంటీజర్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఇంట్ ఇన్పుట్ బి, ఇంకొక ఇన్పుట్ కావాలి కాబట్టి ఇంకొక ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు మనం 3 ఇన్పుట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం చెక్ చేద్దాం అంటే ఏ గ్రేటర్ అని చెక్ చేద్దాం. ఏ బి కంటే పెద్దదా అలాగే సి కంటే పెద్దదా అని చెక్ చేద్దాం అన్నమాట. బై యూజింగ్ మనం లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈస్ అండర్స్కోర్ ఏ గ్రేటెస్ట్ అని చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏమిద్దాం కండిషన్, ఏ గ్రేటర్ దెన్ బియా, ఏ అనేది బి కంటే పెద్దదా, అలాగే అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. ఎప్పుడైతే ఏ అనేది బి కంటే సి కంటే పెద్దగా ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఏనే కదా పెద్దది, సో మనకి ఏనైతే ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ అయితే రాద్దాం. ఇఫ్ ఈస్ గ్రేటర్ దెన్ అండ్ అనుకోండి, ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ఏ అనేది బి కంటే పెద్దది సి కంటే పెద్దది కాబట్టి మనం ప్రింట్ ఏనైతే ప్రింట్ చేయాలి. మనం అనుకుంటున్నాం ఏ అనేది పెద్దది అనుకుంటున్నాం, సో మనకి ఏనైతే ప్రింట్ చేయాలన్నమాట. మనం ఏనైతే ప్రింట్ చేద్దాం. ఒకవేళ మనం ఏ అనేది పెద్దది కాదు, బి కంటేనో సి కంటేనో పెద్దది కాదు అనుకోండి, ఇప్పుడు మనకి ఈ కండిషన్ ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఎల్స్ అయితే రాద్దాం. ఇప్పుడు ఎల్స్లో ఏం చేద్దాం, ఈస్ బి గ్రేటర్ దెన్ అని చూద్దాం అనమాట. బి గ్రేటర్ దెన్ సి అని చెక్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు బి గ్రేటర్ దెన్ సి అని చెక్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనకి బి అనేది సి కంటే పెద్దది అనుకోండి. ఓకేనా.
ఇప్పుడు మనకి బి అనేది సి కంటే పెద్దది అయితే మనకి ఈస్ బి గ్రేటెస్ట్ అని ఉంది కదా, అందులో మనకి ట్రూ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇఫ్ కండిషన్ నెక్స్ట్ కండిషన్ అయితే ఇద్దాం. ఇఫ్ ఈస్ బి అయింది అనుకోండి, ఇక్కడ మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. ఏం ప్రింట్ చేయాలి? బీని అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఫస్ట్గా మనం ఏని అయితే చెక్ చేసుకున్నాం, ఏ అనేది బి కంటే సి కంటే పెద్దదా. ఒకవేళ అది పెద్దది అయితేనేమో ఆ ఏని అయితే ప్రింట్ చేస్తున్నాం. లేదు, ఇందులో ఏదో ఒకటి దానికంటే చిన్నది అనుకోండి, ఇప్పుడు మనం ఇంకో కండిషన్ అయితే చెక్ చేస్తున్నాం. ఎల్స్లో బి అనేది సి కంటే పెద్దదా అని చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మనది బి అనేది సి కంటే పెద్దది అయితేనేమో బీని అయితే ప్రింట్ చేస్తున్నాం. ఆ బి కూడా మనకి సి కంటే చిన్నది అనుకోండి, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏంది? ఎల్స్లో మనకి ఏం రావాలి? ప్రింట్ ఆ సీన్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి కరెక్ట్గా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సరే, మనం దీన్ని అయితే రన్ చేసి అయితే చూద్దాం మనకి కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందా లేదని చెక్ చేద్దాం. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకి ఒక 3 ఇన్పుట్స్ అయితే ఇవ్వమంటుంది అనమాట. కానీ నేను ఒక 3, 2, 1 అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి? అవుట్పుట్ వచ్చేసి మనకి 3 అని అయితే రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాను, మనకి 3 అనేది అయితే రావాలన్నమాట. ఓకేనా, చూసారు కదా, మనకి 3 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి అయితే రన్ చేసేది చూద్దాం. ఇక్కడ నేనైతే రన్ చేసినాడైతే ఇక్కడ నేను 2, 5, 1 అనేది ఇచ్చాను. ఇక్కడ మనకి పెద్ద నెంబర్ ఏంది? 5. సో మనకి 5 అనేది అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ మనకి 5 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకేనా, మీరు కూడా ఈ విధంగా డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి అన్ని కండిషన్స్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదని చెక్ చేయండి అనమాట. ఓకేనా, ఇంకొకసారి అయితే రన్ చేసి చూద్దాం. ఒకసారి నేను సీన్ అయితే పెద్దగా అయితే ఇద్దాం. మనం 2, 3, 8 అనేది ఇచ్చాను. మనకు అవుట్పుట్ ఏం రావాలి? 8 అయితే రావాలన్నమాట. ఓకేనా, 8 అనేది పెద్దది కాబట్టి 8 అయితే రావడం జరిగింది. మనం అన్ని కండిషన్స్ అయితే మనకి కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్గానే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం చేసే పాసిబుల్ మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ మనం ఈ కండిషన్ ఉంది కదా, ఇఫ్ కండిషన్ నెక్స్ట్ కండిషన్ని మనం స్టార్టింగ్లో అయితే ఇచ్చాం అనమాట. ఈ కండిషనల్ బ్లాక్లు అయితే ఇవ్వం. ఈ ఎల్స్కి సంబంధించిన కండిషనల్ బ్లాక్లు ఇవ్వకుండా మనం ఇండెంటేషన్ అనేది ఇవ్వలేము అనుకోండి, మనకి ఎర్రర్స్ వస్తాయి అనమాట. కొన్ని టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి, అంటే కొన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, కొన్నిసార్లు ఎగ్జిక్యూట్ కాదనమాట. మనం అనుకున్న అవుట్పుట్ అయితే రాదనమాట. సరే, మనం దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఈ ఇఫ్ కండిషన్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు మనకి ఇక్కడైతే ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎర్రర్ ఏమొస్తుందంటే ఈస్ బి గ్రేటెస్ట్ అని ఉంది కదా, అది అనేది డిఫైన్ చేసి ఉండదు అనమాట. ఓకేనా, ఒకసారి మనం మన విఎస్ కోడ్లో అయితే చేసి చూద్దాం, మీకు అప్పుడైతే క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ కండిషన్ ఉంది కదా, దీన్ని నేను స్టార్టింగ్లో అయితే ఇచ్చాను, అంటే స్పేసింగ్ అయితే ఇవ్వలేను, ఈ ఎల్స్ లోపల అయితే ఇవ్వలేదు అనమాట. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఒకసారి నేను టర్మినల్ అయితే క్లియర్ చేద్దాం. ఇప్పుడు నేను రన్ చేసినాడైతే ఇప్పుడు మనకి 3 ఇన్పుట్స్ అయితే ఇవ్వమంటుంది. ఇప్పుడు నేను 3 ఇన్పుట్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనకు కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఇఫ్ కండిషన్ ఉన్నది ట్రూ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనకి 3 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఇంకొక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి అవుట్పుట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయింది, కానీ ఎర్రర్ ఏమొచ్చింది? ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు చూడండి, నేమ్ ఎర్రర్. ఇక్కడ చూసారు కదా, నేమ్ ఎర్రర్. ఈస్ బి గ్రేటెస్ట్ ఉంది కదా, ఈస్ నాట్ డిఫైన్డ్. ఇది డిఫైన్ కాలేదన్నమాట. ఎందుకని ఇది ఎందుకు డిఫైన్ కాలేదంటే, మనకి ఎల్స్ లోపల అయితే దీన్ని అయితే ఇచ్చాం. ఈ ఎల్స్ లోపల అయితే ఈ వేరియబుల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఎల్స్ లోపల ఉంది కాబట్టి ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా? కాలేదు. కాబట్టి మనకి ఈస్ అని ఉంది కదా, ఈస్ బి గ్రేటెస్ట్ అనేది మనం ఇవ్వలేదన్నమాట. డిఫైన్ చేయనట్టయితే ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఒకవేళ మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయినట్టయితే మనకి ఆ ఎర్రర్ అనేది రాదనమాట. ఓకేనా, ఒకసారి మనం దీన్ని అయితే ఇచ్చి చూద్దాం. ఒకసారి మనం ఎల్స్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయినట్టయితే ఆ ఎర్రర్ రాదనమాట. ఇప్పుడు మనం 2 ఇచ్చాం ఇన్పుట్ కింద, దాని తర్వాత 5 ఇచ్చాం, దాని తర్వాత మళ్ళీ 1 ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు మనకి ఆ ఎర్రర్ అయితే రాదనమాట, కరెక్ట్గానే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఎర్రర్ ఏం రాలేదు, మనకి డైరెక్ట్గా ఈ 5 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. మనకి ప్రీవియస్గా ఏమైంది? ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, కానీ మనకి ఈస్ బి గ్రేటెస్ట్ అనేది మనం డిఫైన్ చేయలేదు అనమాట. ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఈ ఇండెంటేషన్ ఇవ్వకపోవడం వల్ల మనకి కొన్నిసార్లు అనేది కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు అనేది అవుట్పుట్ అనేది రాంగ్గా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి కరెక్ట్గానే అవుట్పుట్ వచ్చింది, మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందని మనం కరెక్ట్గానే కోడ్ అనుకుంటాం, కానీ మనం డిఫరెంట్ కండిషన్స్ అనేవి చెక్ చేయాలన్నమాట. ఓకేనా, డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేసినట్టయితే అన్ని కండిషన్లో చెక్ అయినప్పుడు కరెక్ట్ అయినప్పుడు మాత్రమే మన కోడ్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా, మళ్ళీ మనం మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది చూసారు కదా, నేమ్ ఈస్ బి గ్రేటెస్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని అయితే ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఇక్కడ ఏమి ఇచ్చాం? మళ్ళీ 2, 3, 1 ఇచ్చినప్పుడు మనకి కరెక్ట్ అవుట్పుట్ అయితే రావడం జరిగింది.
చూసారు కదా, మనకు కొన్నిసార్లు అనేది ఎర్రర్ వస్తుంది, కొన్నిసార్లు అనేది కరెక్ట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, దానివల్ల మీరు ఒకసారి ఒకటి ఇన్పుట్ ఇచ్చి అది కరెక్ట్గా వచ్చిందని అయితే అనుకోవద్దు అనమాట. మనం డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి అది కరెక్ట్గా వర్కౌట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. దీని తర్వాత మనం ఎల్సిఫ్ కండిషన్ స్టేట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. ఎల్సిఫ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఈ ఎల్సిఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇంకా మల్టిపుల్ కండిషన్స్ అనేవి చెక్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన వచ్చేసి మనకి స్టెప్ బై స్టెప్ అయితే కండిషన్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్తాం. మనకి ఏదైతే కండిషన్ ట్రూ అవుతుందో ఆ కండిషనల్ బ్లాక్లో ఉన్న కోడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. మనకి మిగతా కండిషన్స్ అనేవి దాని కింద ఉన్న కండిషన్స్ అనేవి ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా కానీ అవి అయితే ఎగ్జిక్యూట్ కావన్నమాట. ఓకేనా, మనం ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చి అయితే నేర్చుకుందాం అనమాట. ఓకేనా, ఇప్పుడు చూసినట్టయితే ఇఫ్ కండిషన్ ఏ అనేది ట్రూ ఉందనుకోండి. ఓకేనా, మనకి ఇక్కడ కండిషన్ బి కూడా ట్రూ ఉంది ఇక్కడ చూసారు కదా, కానీ ఓన్లీ బ్లాక్ 1 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనకి స్టార్టింగ్కి వెళ్ళి మనం చెక్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఏ కండిషన్ అయితే ట్రూ అవుతుందో ఓన్లీ ఆ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా అన్ని మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. అన్నింటినీ వదిలేస్తాం, ఓన్లీ అదొక్కటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని కూడా ఒకసారి అయితే చేసి చూద్దాం. సో మన VS కోడ్లో అయితే ఒకసారి అయితే ఇచ్చి చూద్దాం. దీన్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి కండిషన్ ఏ అనేది ఇస్తున్నాను, ఏని మనం ట్రూ అయితే ఇస్తున్నాము. అలాగే కండిషన్ బి ఇది కూడా మనం ట్రూ అనేది ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ ఏ అయింది అనుకోండి, ఇది మనకి ట్రూ కాబట్టి ప్రింట్ ఏ అనేది ఇద్దాం, ప్రింట్ బ్లాక్ ఏ అనేది ఇద్దాం, బ్లాక్ 1 అనేది ఇద్దాం. దీని తర్వాత ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే ఇద్దాం, ఎల్స్ ఇఫ్ అనేది ఇద్దాం. ఇక్కడ మనం ఇంకో కండిషన్ అయితే ఇద్దాం, కండిషన్ బి అనేది ఇద్దాం. ఇది కూడా మనకి ట్రూ కాబట్టి దీంట్లో ఇంకో బ్లాక్ అయితే ఇద్దాం, ప్రింట్ బ్లాక్ 2 అనేది ఇద్దాం, బ్లాక్ 2. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ రెండు కండిషన్స్ అనేవి ఫాల్స్ అయినాయి అనుకోని ఇప్పుడు మనకి ఎల్స్ స్టేట్మెంట్ అయితే ఇద్దాం, ఎల్స్ ప్రింట్ 3 అనేది ఇద్దాం, ప్రింట్ బ్లాక్ 3. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, బ్లాక్ 1 అనేది అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అయిందనమాట. మనం ముందుగా ఏం చెప్పుకున్నాం, మనం స్టెప్ బై స్టెప్ అనేది కండిషన్ అనేది చెక్ చేసుకుంటూ వస్తాం. మనకి ఏ కండిషన్ అయితే ముందుగా అయితే ట్రూ అవుతుందో అందులో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా అన్ని వదిలేస్తాం అనమాట. ఓకేనా, ఇదైతే సింపుల్గా అయితే గుర్తుంచుకొని ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే ఓన్లీ మనకి బ్లాక్ 1 అయితే ఎగ్జిక్యూట్ అయింది. మనకి కింద బ్లాక్ ఇది కండిషన్ బి ట్రూ ఉన్నా కానీ అందులోకి అయితే పోవన్నమాట. ఫస్ట్గా ఏదైతే ట్రూ అవుతుందో అది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇప్పుడు కండిషన్ బి ఫాల్స్ ఇచ్చాం. ఇప్పుడు మనం కండిషన్ బి ఫాల్స్ ఇచ్చినా కానీ దానికంటే ముందున్న కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మళ్ళీ బ్లాక్ 1 మాత్రమే అవుట్పుట్ కింద అయితే వస్తుంది అనమాట. ఓకేనా, మళ్ళీ ఒకసారి అయితే చేసి చూద్దాం. ఇక్కడ నేను ఇది ఫాల్స్ ఇచ్చినా కానీ మనకి సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. దానికంటే ముందున్న కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు నేను చూసారు కదా బ్లాక్ 1 మాత్రమే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు రెండు ఫాల్స్ ఇచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు మనకి కండిషన్ ఏ అనేది ట్రూ అయింది కాబట్టి ఓన్లీ బ్లాక్ 1 మాత్రమే ఎగ్జిక్యూట్ కావడం జరిగింది, మిగతావన్నీ మనం వదిలేస్తాం అనమాట. ఇక్కడ ఎల్లో కలర్ డాట్స్ ఉంది కదా, మిగతా ఈ కండిషన్ దాని కింద ఎన్ని కండిషన్స్ ఉన్నా కానీ మనం అది ట్రూ ఉన్న ఫాల్స్ ఉన్నా కానీ మనం వాటిని అయితే ఎగ్జిక్యూట్ చేయం. దీని తర్వాత మనకి రెండు, ఒకటి ఫాల్స్ ఇచ్చాం ఒక ట్రూ ఇచ్చాం, కానీ మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక కండిషన్ అయితే ట్రూ ఇచ్చాం, ఫస్ట్ కండిషన్ అనేది ఫాల్స్ ఉంది, సో మనకి ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట, డైరెక్ట్గా బ్లాక్ 2లోకి అయితే వస్తుంది. కండిషన్ బి అయితే చెక్ చేస్తుంది, మనకి ఇది ట్రూ ఉంది కాబట్టి బ్లాక్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు ఈ పార్ట్కి అర్థమైంది కదా. మనం స్టెప్ బై స్టెప్ వస్తున్నాం, మనకి ఏదైతే కండిషన్ ట్రూ ఉంటుందో ఆ బ్లాక్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా బ్లాక్స్ అనేవి వదిలేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీని అయితే ట్రూ ఇచ్చినట్టయితే ఇప్పుడు మనం దీని అయితే ట్రూ ఇద్దాం, ట్రూ. దీని అయితే ఫాల్స్ చేద్దాం, ఫాల్స్. ఇప్పుడు మనకి ఏది రావాలి, ఈ కండిషన్ ఏ స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాం. ఈ కండిషన్ ఏమైనా ట్రూవా ఫాల్స్, సో ఇదైతే ఇందులోకి అయితే వెళ్ళాం. ఎల్సేఫ్ ఈ కండిషన్ అయితే చెక్ చేస్తాం, కండిషన్ బి అనేది ట్రూవా, సో మనకి కండిషన్ అనేది ట్రూ కాబట్టి బ్లాక్ 2 అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. మిగతా ఎల్స్ని కూడా ఎల్సిఫ్ ఇంకొక ఎల్సిఫ్ ఉన్నా కానీ మనం దాన్ని అయితే చెక్ చేయాలన్నమాట. దీన్ని అయితే రన్ చేద్దాం. చూసారు కదా బ్లాక్ 2 అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే పైన ఉన్న కండిషన్స్ అన్ని ఫాల్స్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి ఎల్స్లోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ రెండు ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎల్స్లో ఉన్న బ్లాక్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మనం ప్రీవియస్ కూడా అదే కదా, ఎప్పుడైతే ఇఫ్ కండిషన్స్ అనేవి ఫాల్స్ అవుతాయో అప్పుడు మనకి ఎల్స్లోకి అయితే రావడం జరుగుతుంది.
మనం దీన్ని కూడా ఒకసారి అయితే చేర్చుద్దాం. ఇప్పుడు మనం దీన్ని అయితే ఫాల్స్ ఇద్దాం. ఫాల్స్. ఇప్పుడు నేను రన్ చేసినాడైతే ఓన్లీ బ్లాక్ 3 అనేది అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసారు కదా బ్లాక్ 3 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఓన్లీ ఒక ఎల్సిఫే కాకుండా మనం మల్టిపుల్ ఎల్సిఫ్ కండిషన్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఓన్లీ ఒక్కటే కాకుండా మనకు నచ్చిన అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ కండిషన్ బిసిడి ఇలా మనకు నచ్చిన అయితే ఈ కండిషనల్ బ్లాక్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎప్పుడు ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఒకటైనా ఇవ్వాలన్నమాట. ఇఫ్ కండిషన్ ఒకటి ఇచ్చి దాని తర్వాత మనకు నచ్చినని ఎల్సిఫ్ కండిషన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎల్స్ అనేది ఆప్షనల్ అనమాట. అంటే కంపల్సరీ కాదనమాట. మనకి ఈ ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు మనకి నచ్చితే ఇచ్చుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. మనకి ఎలాంటి ఎర్రర్ అయితే రాదనమాట ఇది తీసేసినా కానీ. సరే, నేను తీసేసి అయితే చూపిస్తాను. ఈ ఎల్స్ కండిషన్ అయితే తీసేసాను. ఇప్పుడు నేను ఈ రెండు కండిషన్ అనేది ఫాల్స్ ఉన్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ ఏం రాదనమాట. ఓకేనా, మనకి అవుట్పుట్ అనేది ఏం రాదు. ఒకసారి రన్ చేస్తాను చూడండి. చూసారు కదా మనకి ఏం అవుట్పుట్ అయితే రాలేదనమాట. ఎందుకంటే ఈ ఎల్స్ కండిషన్ తీసేసాం కాబట్టి ఈ రెండు ఫాల్సే కాబట్టి మనకి ఎలాంటి అవుట్పుట్ అయితే రాలేదనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ట్రూ ఇచ్చాను అనుకోండి, కండిషన్ బ్లాక్ 2 అనేది రావాలన్నమాట. ఇప్పుడు నేను ట్రూ ఇచ్చాను, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, బ్లాక్ 2 అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనకి ఎల్స్ ఉన్నా లేకున్నా కానీ మనకి ఎలాంటి ఎర్రర్ అయితే రాదనమాట. దీని తర్వాత మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి చూసారు కదా మనకి ఎల్స్ లేకున్నా కానీ మనకి ఇక్కడ మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఈ ఎల్స్ వల్ల మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఈ ఎల్స్ అనేది ఎప్పుడైనా లాస్ట్లో ఉండాలన్నమాట. ఈ ఎల్స్ స్టేట్మెంట్స్ తర్వాత ఎప్పుడైనా మనకి లాస్ట్లో ఉండాలి. కానీ ఎప్పుడైనా ఇప్పుడు వీటి మధ్యలో ఇచ్చినప్పుడు మనకి ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఎప్పుడైనా వీటి మధ్యలో అయితే పోద్ది అనమాట. ఈ ఎల్స్ అనేది ఎప్పుడైనా మనకి లాస్ట్లో అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి ఇది ఒకసారి మీరైతే మీ విఎస్ కోడ్లో అయితే చేసి చూడండి, ఏం ఎర్రర్ వస్తుందో ఒకసారి అయితే మీరు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఇంకొక క్వశ్చన్ అయితే చేద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ చెక్స్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ divisible by 10 or by 5 or neither. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇచ్చిన నెంబర్ అనేది 10 తోటి అనేది డివైడ్ అవుతుందా, దీంతో అయింది అనుకోండి మనకి డివిజిబుల్ బై 10 అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, అవుట్పుట్ అనేది అది ఇవ్వాలి. ఒకవేళ మనకి ఇచ్చిన నెంబర్ అనేది 5 తోటి అలాగే 10 తోటి 5 తోటి అనేది డివిజిబుల్ కాలేదనుకోండి, ఇప్పుడు మనకి నాట్ డివిజిబుల్ బై 10 or 5 అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఒకవేళ మనకి 5 తోటి అయింది అంటే ముందుగా 10 తోటి చెక్ చేస్తాం, ఆ 10 తోటి కాలేదు, ఇచ్చిన ఇన్పుట్ ఏంది 5 అనేది 10 తోటి డివిజిబుల్ అవుతుందా, కాదు కాబట్టి మనకి 10 తోటి అయితే చెక్ చేసాం, 10 కాదు కాబట్టి మనం మళ్ళీ 5 తోటి అయితే చెక్ చేయాలి. మనకి 5 తోటి డివిజిబుల్ అవుతుందా 5 అనేది, సో మనకి డివిజిబుల్ బై 5 అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, దాని తర్వాత మనకి 5 తోటి కూడా కాకపోతేనేమో నౌ డివిజిబుల్ బై 10 or 5 అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి విఎస్ కోడ్లో దీన్ని అయితే చేసి చూద్దాం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ముందుగా మనకి ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. మనకి ఇచ్చిన నెంబర్ అనేది ముందుగా 10 తోటి అనేది డివిజిబుల్ అవుతుందా లేదని చెక్ చేద్దాం. ఇఫ్ ఏ డివిజిబుల్ అవుతుందా కాదని ఎలా చెక్ చేస్తాం, ఆ నెంబర్ తోటి మనం డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ వచ్చేసి 0 రావాలి. మనకి రిమైండర్ తెచ్చుకోవాలంటే ఏం యూజ్ చేస్తాం, మాడ్యులస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో మనకి పర్సంటేజ్ అనేది యూజ్ చేస్తాం. మన ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తేనేమో మన కోషియంట్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి డివిజిబుల్ బై 10 చెక్ చేసినప్పుడు డబల్ ఈక్వల్ టు ఇక్కడ మనం 0 అని కంపారేటివ్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ కాల్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఏం చేద్దాం, ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి, డివిజిబుల్ బై 10 అనేది ప్రింట్ చేయాలన్నమాట. బై 10 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి అది ఇవ్వాలి. దీని తర్వాత ఎల్సిఫ్ కండిషన్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం మల్టిపుల్ కండిషన్స్ అనేది చెక్ చేస్తున్నాం కాబట్టి ఏదైతే కండిషన్ ట్రూ అవుతుందో దాన్ని అయితే ప్రింట్ చేసుకోవాలన్నమాట. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఇప్పుడు మనం ఇంకోటి ఏమి ఇస్తున్నాం, ఏ డివిజిబుల్ బై 5 అని చెక్ చేస్తుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తుంది. ఒకవేళ మనకి పైన ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే ఈ కండిషన్ అయితే చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితేనేమో మనకి అవుట్పుట్ ఏం రావాలి, ప్రింట్ ఆఫ్ డివిజిబుల్ బై 5 అనేది రావాలన్నమాట. బై 5 అనేది అవుట్పుట్ కింద అయితే రావాలి. ఒకవేళ మనకి ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది అనుకోండి, మనకి ఎల్స్లో అయితే ఇద్దాం అనమాట. ఎందుకంటే ఇది ఫైనల్ లాస్ట్ కండిషన్ కాబట్టి మనం ఏ కండిషన్ రాయకుండా కానీ మనకి ఆ పైన కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్లో బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం అనమాట. ప్రింట్ నాట్ divisible by 10 or 5 అనేది ఇద్దాం.
ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం, మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేద్దాం. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ముందుగా నేను ఇన్పుట్ వచ్చేసి ఒక 10 అయితే ఇచ్చాను. 10 ఇచ్చాను కాబట్టి మనకి ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి మనకి డిజబుల్ బై 10 అని అయితే వస్తుంది అనమాట. కానీ చూసారు కదా, డిజబుల్ బై 10 అయితే రావడం జరిగింది. ఒకవేళ నేను 9 ఇచ్చాను అనుకోండి, మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు నేను ఇన్పుట్ వచ్చేసి 9 ఇచ్చాను అనుకోండి, ఈ 9 అనేది 10తో డిజబుల్ అవుతుందా కాదు, అలాగే 5 తోటి అవుతుందా కాదు. సో మనకి డైరెక్ట్గా ఎల్స్లో బాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. చూసారు కదా, నాట్ డిజబుల్ బై 10 ఆర్ 5 అని అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి 5తో డివిజబుల్ అయ్యేది ఒక నెంబర్ అయితే చూద్దాం, మనకి అన్ని కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా అని చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను 5 ఇచ్చాను, మనకి డివిజబుల్ బై 5 అనేది రావడం జరిగింది. సో మనకి డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చినా కానీ మనకి కోడ్ అనేది కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మనకి మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్గానే రాసాం అనమాట. మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే నెస్టెడ్ కండిషన్స్, వీటి గురించి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే డిఫరెంట్ కండిషన్స్ ఇచ్చి అయితే నేర్చుకోవడం జరిగింది. అలాగే ఇఫ్ అలాగే ఎల్స్ గురించి అయితే నేర్చుకోవడం జరిగింది. ఇఫ్ ఎల్స్ వీటి గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరిగింది. ఓకేనా, మనకి ఇక్కడ నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి లూప్స్. ఈ లూప్స్ కూడా మనం ఫ్రీక్వెంట్గా మన కోడ్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇదైతే తప్పకుండా అయితే చూడండి అనమాట. సో దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రాక్టీస్ అనేది తప్పకుండా అయితే చేయాలి అనమాట. వీడియో చూసి వదిలేస్తే మీకైతే కాన్సెప్ట్ అనేది రాదనమాట. మనం ఈ వీడియోలో చేసిన కాన్సెప్ట్స్ అలాగే మీకు ప్రతి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీకు ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా, మీకు అప్పుడు ఈ కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఏం చేయాలంటే మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకైతే చాలా ఇంపార్టెంట్. మీ కామెంట్స్ని బట్టి నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.